ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండుగ పేరొందింది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో జీర్ణక్రియ మెరుగుపడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందుకే చాలా మంది దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. అయితే అందరికీ బొప్పాయి ఒకే విధంగా మేలు చేయదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఈ పండును తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. గర్భిణీలు ముఖ్యంగా పచ్చి లేదా సగం పండిన బొప్పాయి తినకూడదు. ఇందులో ఉండే లేటెక్స్, పాపైన్ వంటి పదార్థాలు గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉందని, దీంతో గర్భస్రావం లేదా నెలలు నిండకముందే ప్రసవం జరిగే ప్రమాదం పెరుగుతుందని ఆమె తెలిపారు. అందుకే గర్భధారణ సమయంలో బొప్పాయి తీసుకోవాలనుకుంటే ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అలర్జీ ఉన్నవారికి బొప్పాయి కూడా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు బొప్పాయి తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే బొప్పాయిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని అధికంగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, విరోచనాలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. మధుమేహం ఉన్నవారు కూడా బొప్పాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే గుణం బొప్పాయికి ఉండడంతో షుగర్ మందులు లేదా ఇన్సులిన్ తీసుకునేవారు దీన్ని అధికంగా తీసుకుంటే కొన్ని సందర్భాల్లో రక్తంలో చక్కెర ప్రమాదకరంగా తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే మధుమేహ రోగులు బొప్పాయిని ఆహారంలో చేర్చే ముందు తమ వైద్యులను సంప్రదించడం ఉత్తమమని సూచిస్తున్నారు. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కూడా బొప్పాయిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉండడంతో కొంతమందిలో ఆక్సలేట్ ఏర్పడి కిడ్నీ రాళ్ల సమస్యను మరింత పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకునేవారు ముఖ్యంగా పచ్చి బొప్పాయిని ఎక్కువగా తినకూడదని, ఇది కొన్ని మందుల ప్రభావాన్ని మార్చడంతో పాటు రక్తస్రావ ప్రమాదాన్ని కూడా పెంచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.